మోడీ పథకాన్ని తన నియోజకవర్గంలో తనకి అనువుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. సూర్యఘర్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సోలార్ పాలసీ దేశవ్యాప్తంగా దాదాపుగా 10 కోట్ల కనెక్షన్స్, ఇది 10 కోటి కనెక్షన్స్ మధ్యతరగతి ఇళ్లకి లేదా పేదల ఇళ్లకి సోలార్ విద్యుత్ ప్యానళ్ళు అమర్చి వాళ్ళే ఉత్పత్తి చేసుకుని వాళ్ళ ఇంటి బిల్లు లేకుండా చేసుకుని ఆ పైన మిగతా డబ్బులు వాళ్ళే ప్రభుత్వానికి ఇచ్చి కరెంటుని దాని ద్వారా వాళ్ళే సంపాదించుకునే ఒక అద్భుతమైన అంశం. ఇది మధ్యతరగతికి అయితే కరెంటు బిల్లుని దూరం చేస్తుంది, పేదలకైతే రూపాయి మిగులుస్తుంది. ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని వాస్తవంగా 60% కేంద్రం పెట్టుకుంటుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి, 30% పెట్టుకుని 10% ఆ కన్సర్న్ కస్టమర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికీ ఇవాళ సోలార్ ప్యానల్స్ పెట్టుకునే వాళ్ళందరికీ కూడా సబ్సిడీ కేవలం 3 లక్షలు అయితే కనుక ఒక 60,000 80,000 ఇస్తున్నారు, మిగతాదంతా కస్టమరే పెట్టుకుంటున్నాడు. కానీ కుప్పంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం 50,000 కనెక్షన్స్ ఈ సూర్యఘర్ పథకాన్ని అక్కడికి ఇచ్చేసేసి ఆ 40% కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో పెట్టుకుని తన నియోజకవర్గానికి వరకు సేఫ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ప్రయోజనం చేకూర్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాన్ని అక్కడిచ్చి రాష్ట్రపు నిధులతో కంప్లీట్ చేసి తద్వారా కుప్పంలో శాశ్వతంగా ఓట్ బ్యాంక్ని పదిలపరుచుకునేటటువంటి ఎత్తుగడ వేస్తున్నారు. చాలా మంచి ఆలోచన. ఇదే పని అన్ని నియోజకవర్గాల్లో చేయండి. మిగతా చోట్లన 40% రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అక్కర్లేదు, ఒక 20% రాష్ట్రం, కేంద్రం 80% ఇస్తే ఒక 3 లక్షలు అవుతుంది అనుకుంటే 3 8 2,40,000 కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుని మిగతా 60,000 పెట్టుకోమంటే ప్రతి మధ్యతరగతి ఇల్లు ఖచ్చితంగా సోలార్ గారు పెట్టుకుంటుంది, సూర్యగారు పెట్టుకుంటుంది. ఆ దిశగా అడుగులు వేస్తే ఇంకా బాగుంటుంది.